గతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో రిజర్వాయర్ల గేట్లు తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ 26 గేట్లను తెరిచి నీటి విడుదల చేస్తున్నారు. మూసీకి సైతం 5 క్రస్ట్ గేట్లను తెరిచి నీటిని విడుదల జరుగుతోంది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని తాజా పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇదే క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా భారీ ఎత్తున వర్షాలు కురుస్తుండడంతో అధికారులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసి ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని సూచించిన పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కోదాడలో ఉన్న షిరిడి సాయినగర్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మరొక పక్కన సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటుగా ఎక్కడ కూడా ప్రజలకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రభుత్వం కూడా ఆదేశించింది. ఇక ఇదే క్రమంలో నల్గొండ జిల్లాలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో అధికారులు హై అలర్ట్ ఉన్నట్టుగా ప్రకటించడంతో ప్రభుత్వ అధికారులు మాత్రం ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు కాకుండా ముంపు ప్రాంతాలు అవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక అట్లాగే ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో కూడా రిజర్వాయర్లన్నీ కూడా ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టానికి అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ అంటే 2 తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో 26 క్రష్ గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 2,36,856 క్యూసెక్ల నీటిని 26 గేట్లను పైకి తెరిచి దాదాపుగా నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక పక్కన నాగార్జునసాగర్కు శ్రీశైలం నుండి 2,36,000 క్యూసెక్ల నీరైతే వస్తున్నటువంటి పరిస్థితి. మరొక పక్కన జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. నాగార్జునసాగర్ ఈ సీజన్లో రెండవసారి తలుపులు పూర్తి స్థాయిలో తిరగడంతో 26 క్రష్ గేట్లను తిరగడంతో పర్యాటకుల సందడి కూడా పెద్ద ఎత్తున పెరిగింది. ఇక మరొక పక్కన రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 72 గంటల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పింది. మరొక పక్కన హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసరమైన పని ఉంటే తప్ప బయటికి రావద్దని హైడ్రా కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఇక ఎగువ ప్రాంతమైనటువంటి హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలతో మూసీ పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో పాటుగా మూసీలో 6 గేట్లను కూడా పైకి తెరిచి నీటిని అయితే విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మూసీకి సంబంధించి కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు వస్తున్న వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ దానికి అనుగుణంగా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. మరొక పక్కన మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి భువనగిరి అదేవిధంగా నాగార్జునసాగర్తో పాటుగా ఇటు భువనగిరి అదేవిధంగా బీబీనగర్ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అలుగులు పోస్తున్న పరిస్థితి ఉన్న పాటుగా రోడ్ల మీదకి మూసీ నీరు వచ్చి చేరుతుండో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉంటూ రాకపోకలు కూడా అంటే కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు కూడా నిలిపివేసి అక్కడి నుంచి ప్రయాణికులు ఎవరు కూడా వెళ్ళవద్దని సూచించిన పరిస్థితి ఉంది. ఇక ద్విచక్ర వాహన ద్వారా అత్యవసరమైన పని ఉంటే తప్ప రోడ్లలో ప్రయాణించొద్దని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు కోదాడ అటు సూర్యాపేట అదేవిధంగా నల్గొండతో పాటుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నాగార్జునసాగర్తో పాటుగా ఇటు మూసీ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో నీటిని దిగువకు విడుదల చేయడంతో పాటుగా పూర్తి స్థాయిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా ఎట్టని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇటు రెవెన్యూ యంత్రాంగం పోలీసు అధికారులు కూడా చర్యలైతే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులన్నీ అందరికీ కూడా సెలవులు పూర్తి స్థాయిలో రద్దు చేసి ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండాలని ప్రభుత్వం ఆదేశించిన ప్రకారంగా సంబంధిత జిల్లాల కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుంచి ఒకేసారి వర్షాలు భారీ ఎత్తున కురిసే పరిస్థితి చేరుకోవడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వాతావరణం కూడా పూర్తిగా చల్లబడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం జిల్లాలోని అన్ని జలాశయాలు పూర్తి స్థాయి నిండుకుండకు చేరుకోవడంతో పాటుగా మనకు పక్కన రైతాంగం అదేవిధంగా ప్రజలు కూడా కురుస్తున్న వర్షాలతో కొంత ఎండాకాలం నుంచి పూర్తి స్థాయి ఉపశమనం పొందినట్లుగా మాత్రం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షాలకు సంబంధించి తాజా అప్డేట్స్ ఇవి.